వలసలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వైరస్ లా ఇది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు అంటుకుంటోంది. ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీకి వలసల భయం పట్టుకుంది. ఇప్పటికే ఒకరు టీడీపీలో చేరిపోయారు. మిగిలిన 5 ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీ వైపు చూస్తున్నారంటూ వస్తున్న వార్తలు వైసీపీ అధిష్టానాన్ని కలవరపెడుతున్నాయి. వాళ్ళెవరెవరు, మిగిలేవారే ఎవ్వరు అంటూ లెక్కలు కడుతున్నారు. వైసీపీని ఫిరాయింపులు పీడిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఆకర్షకు ఎమ్మెల్యేలు క్యూ కట్టకుండా ఆపేదేలాగో అర్థం కాక తలపట్టుకుంటోంది వైసీపీ అధిష్టానం. గతంలో జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నోకసాని బాలాజీలు పార్టీకి రామ్ చెప్పారు. సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఒకరు, ఎన్నికల్లో ఓటమికి పార్టీ నేతలే కారణమయ్యారని మరొకరు వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కేశారు. ఇటీవల ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు అధికార పార్టీలో చేరిపోయారు. అతనితో పాటు వైసీపీకి చెందిన మరో 4 ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. ముఖ్యంగా జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసంతృప్తితో ఉన్నారనే వాదనలున్నాయి. 9 నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో జరిగిన వైసీపీ అభ్యర్థి ఎంపికపై కనీస సమాచారం కూడా ఇవ్వలేదని గొట్టిపాటి వైసీపీ అధినేతలపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ నేతలు రవితో చర్చలు జరుపుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ 28 లేదా 29 తేదీల్లో గొట్టిపాటి రవికుమార్ సైకిల్ ఎక్కనున్నారు. కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. పోతుల రామారావు, ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యేలుగా ఉన్నా ఆయా నియోజకవర్గాల్లో అధికార కార్యక్రమాలన్నీ అధికార పార్టీ నేతలే చక్కబెడుతున్నారు. పేరుకి ఎమ్మెల్యే అయినా తమను పట్టించుకునే వారే కరువయ్యారని వారు ఫీల్ అయిపోతున్నారు. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అశోక్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగానే కాకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వీరితో పాటు జగన్ బంధువు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా సైకిల్ పార్టీలో చేరుతున్నారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి బావ, జగన్కి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి పోటీ చేశారు. అయితే వైవి సుబ్బారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తే తనకు నష్టం జరుగుతుందని బాలినేని వ్యతిరేకించారు. ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గెలుపొందారు. కానీ బాలినేని మొదటిసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు బాలినేని దూరంగా ఉంటున్నారు. దీంతో బాలినేని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్చేందుకు ఆ పార్టీ నేతలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ పరిస్థితి చూస్తే జిల్లాలో అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అధికార పార్టీలో చేరిపోతే సమస్యలు తొలగిపోతాయని ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తికి తోడు టీడీపీ ఆకర్ష్ మంత్రా సరిగ్గా పనిచేస్తే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూతపడే అవకాశం ఉందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.